ఇండియా కూటమికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని ప్రచారంలో ఉంది. అయితే దేశంలో బీజేపీ సంకీర్ణానికి ఎన్డీఏ అయితే కాంగ్రెస్ సంకీర్ణానికి ఇండియా కూటమి నేతృత్వం వహిస్తుంది. రాహుల్ గాంధీ దక్షిణాదిలోని కేరళ రాష్ట్రం నుంచి మరోసారి పోటీ చేయాలని డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలోనే కేరళలోని వయనాడ్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తన చెల్లెలు ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలిరాగా వయనాడ్ కాంగ్రెస్ లో సరికొత్త జోష్ నెలకొంది. నామినేషన్ వేసే ముందు 2 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ రోడ్ షో సాగింది. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ వేసే ముందు కాంగ్రెస్ జన సందేహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తన చెల్లెలు ప్రియాంక గాంధీని ఎలా చూసుకుంటానో వయనాడ్ ప్రజలను కూడా తన కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటానని అన్నారు. మీ ప్రతినిధిగా పార్లమెంట్లో ఉండటం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. కేరళలోని మొత్తం 20 స్థానాలకు ఏప్రిల్ 26న రెండో దశలో పోలింగ్ జరగనుంది. నామినేషన్కు గురువారంతో గడువు ముగియనుంది. నామినేషన్ అనంతరం వయనాడ్లో పలు కాలనీల్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.